బానిసత్వం ఎంత భయంకరమైనదంటే మనం ఊహించిన వాటికన్నా చాలా భయంకరమైనది. మెటీరియలిస్టిక్ వాటి బానిసత్వం కాదు, మన మనస్సుని బానిసగా మార్చుకునే పాపం చాలా భయంకరమైనది. మనం దేని నుంచైనా ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ బానిసత్వం నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఎంత మేధావైనా సరే, ఎంత స్మార్ట్ అయినా సరే, ఎంత మంచివాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఒక్కసారి బానిసత్వానికి అలవాటు పడ్డాడా, ఒకదానికి బానిస అయ్యాడా, దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఏ మనుషుడికి కూడా సాధ్యం కాదు. ఒక ఫోన్ మీరు కొన్నారనుకోండి, ఆ ఫోన్లో మీకు ఫోన్ ఇస్తాడు, కానీ దాంట్లో ప్రొసెసర్ ఇవ్వలేదనుకోండి, మీకు ఫోన్ కొంటే ఏమన్నా యూజ్ ఉందా? ఈ ఫోన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ 30,000 పెట్టి కొన్నారనుకోండి, ఈ ఫోన్ 30,000 కాస్ట్లీయెస్ట్ ఫోన్, బాగుంది, కానీ దీంట్లో ఈ ఫోన్ని రన్ చేసే ప్రాసెసర్ లేదనుకోండి, దీనికి వాల్యూ ఉందా? ఇది వర్క్ చేస్తుందా? వర్క్ చేయదు. అలాగే ఆగస్ట్ 15 మనకు వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది, కానీ ప్రాసెసర్ లేదు, మనకి నడిపించేది లేదు. ఎలా అని ఆలోచించినప్పుడు అంబేద్కర్ గారు ఆయా దేశాల నుంచి కొన్ని మన దేశానికి అప్లై అయ్యే మంచి రూల్ కమాండ్మెంట్స్ అనేది తెచ్చి మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు తీసుకొచ్చి కులము మతము భేదము లేకుండా, ఇంకా చెప్పాలంటే ఎక్కువ తక్కువలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ భారతదేశానికి ఇచ్చారు, అంటే ప్రొసెసర్ ఇచ్చారు. ఇప్పుడు కాస్ట్లీయెస్ట్గా పిలువబడుతున్న ఫోన్కి ప్రొసెసర్ వస్తే ఎలా రన్ అవుతుంది? మనం దాంట్లో చాలా ఫీచర్స్ని వాడుకోవచ్చు, కెమెరా వాడుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు, ఫోన్స్ మాట్లాడచ్చు, వాట్సాప్ చేయొచ్చు, ఎడిటింగ్స్ చేయొచ్చు, గేమ్స్ ఆడచ్చు, చాలా పనులు చేయొచ్చు ప్రొసెసర్ ఉంటే. ప్రొసెసరే లేకపోతే ఏమీ చేయలేము. అలాగే భారతదేశము సమానమైన హక్కులతో భారతదేశము ఒక మంచి ఆలోచనతో పరిగెట్టాలంటే ప్రొసెసర్ లాంటి ఒక కమాండ్మెంట్స్ కూడిన కాన్స్టిట్యూషన్ రావాలని అప్పుడు ఎంతో కష్టపడి వాళ్ళు అందించారు. దాని ఫలితం మనం ఈరోజు ఆనందంగా పొందుకుంటున్నాం. అందుకే ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి, మనం ఏమంటామంటే మాకు హక్కు లేదా అంటాం. నీకు హక్కు ఉందా లేదా అన్న మాట రావడానికి వాళ్ళు అక్కడ వేశారు పునాది. వాళ్ళు వేసిన పునాది మీద ఈరోజు మనం నిలబడ్డాం. అయితే వాళ్ళ గురించి మనం ఆనందంగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. మరి వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అన్న ఆలోచన పుట్టించింది ఎవరు? వాళ్ళకి ఒక ప్రొసెసర్ తయారు చేయాలి అన్న ఆలోచన ఇచ్చింది ఎవరు? ప్రొసెసర్ కావాలి, భారతదేశంలో చదువులు రావాలి, భారతదేశంలో స్త్రీలు కూడా ఆనందంగా ఉండాలి, భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ దేశము ఏ కులానికి సంబంధించింది కాదు, ఈ దేశము ఏ మతానికి సంబంధించినది కాదు, ఈ దేశము ఏదో పర్టికులర్గా ఒకదానికి అంకితం అయిపోయేది కాదు. అనేక రకమైన విభేదాలు ఉన్నప్పటికీ, భాషలు ఉన్నప్పటికీ మనందరం ఒకే స్టేట్మెంట్ మీద ఉండాలని ఒక మంచి సభ ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఆ రోజు వాళ్ళకి ఆలోచన ఇచ్చింది ఎవరని అడిగితే బైబిల్లో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి, అవి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా
చెయ్యనని చెప్పగా చాలు. ఇప్పుడు స్వతంత్రం రావాలంటే మనకేం తెలియాలి? మళ్ళీ మీరు చదవాలి, చదవండి మళ్ళీ ఒకసారి. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యను అని చెప్పగా. ఇప్పుడు స్వతంత్రం రావాలంటే మనకి ఏం తెలియాలి? సత్యము తెలియాలి. సత్యము తెలియకపోతే మనకి ఏం రాదు? స్వతంత్రము రాదు. స్వతంత్రం ఎందుకు? స్వతంత్రం ఎందుకు? స్వతంత్రం ఎందుకు? బానిసగా ఉండకూడదు. బానిసతత్వం మనకు ఉండకూడదని. ఇంకా బాగా చెప్పాలంటే, రాత్రి మీరు వాక్యం విన్నారా? నైట్ మెసేజ్కి నైట్ వచ్చినప్పుడు మీరు విన్నారా? వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఏ బానిసత్వంలో ఉన్నారు? ఐగుప్తు అనే పాపపు సంబంధమైన బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఆ పాపపు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి, అనగా వాళ్ళ చేతికి సంకెళ్ళు పడిపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే దాని నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు స్వతంత్రం ఎందుకు అని అడిగితే, స్వేచ్ఛగా బ్రతకడానికి. స్వేచ్ఛ ఎందుకు అని అంటే, మనము ఒక సంఖ్యలు వేయబడిన ఆ భయంకరమైన ఆ యొక్క ప్రిజన్లో ఉండిపోకుండా ఉండడానికి, అంటే బానిసత్వంలో ఉండిపోకుండా ఉండడానికి. స్వతంత్రం ఎందుకు అనంటే, బానిసత్వం ఉండకుండా బానిసత్వం నుంచి బయటకు రావడానికి స్వతంత్రం కావాలి. ఇప్పుడు బానిసత్వం అంటే ఏంటి? బానిసత్వం అంటే ఏంటి? ఇది చాలా జాగ్రత్తగా వినాలి. బానిసత్వం అంటే ఏంటి? కొంచెం వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. చూడండి, అదే 8:34 రండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దాసుడు అంటే ఏంటి? దాసిత్వం అంటే ఏంటి? బంధించడం అంటే ఏంటి? అంటే ఒక దానికి బందీ అయిపోవడం. అంటే సాధారణంగా మనం దేనికి పడితే దానికి బందీలు అవ్వలేము. మీరు బాగా ఆలోచించండి. బస్సుకి మనం బందీలు అవ్వగలమా? బస్సుకి బందీలు అవ్వగలమా? అవ్వలేము. పోనీ బండికి మనం బందీలు అవ్వగలమా? మన నడుపుతున్న బండికి దానికి మనం బందీలు అవ్వగలమా? బానిసలు అవ్వగలమా? అవ్వలేము. లేదా మనకు నచ్చిన ఫుడ్కి మనం బానిసలు అవ్వగలమా? అవ్వలేము. అంటే కనిపిస్తున్న మెటీరియలిస్టిక్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనల్ని సంఖ్యలు వేయలేవు. వినాలి. కనిపిస్తున్న బస్సు మనకు సంఖ్యలు వేయగలదా? బస్సు వచ్చి నీకు సంఖ్యలు వేస్తాను అన్నదా? ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడైనా కార్టూన్స్లో చూసుంటారు, కానీ రియల్ లైఫ్లో ఎక్కడైనా వేసారా? బస్ మీద వెళ్తున్నప్పుడు బస్సు ఆగిపోయి కింద దిగి టైర్లతో మిగిలిన సంఖ్యలు వేసింది ఎప్పుడైనా? వేయదు. లేదా మీరు వేసుకున్న బండి వెళ్తుంటే బండి ఆగిపోయి మధ్యలో దిగిపోయి నీకు సంఖ్యలు వేస్తాను రా అనేసిందా? బండి కూడా సంఖ్యలు వేయలేదు. కారు సంఖ్యలు వేసి చూసారు ఎక్కడైనా? లేదు. ఫోన్ సంఖ్యలు వేయడం చూసారు ఎక్కడైనా? ఫోన్ కూడా ఎవరికి సంఖ్యలు వేయలేదు. ఈ ఫోన్ ఇగో ఇలాగే ఉంటుంది, దీనికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒకవేళ ఉంటే ఇది మనకి చేతికి తాళాలు వేసేసుకుంటుంది. వేసిందా? విచిత్రం ఏంటో తెలుసా? వేస్తే మనము దీనికి తాళాలు వేస్తామేమో కానీ అది మనకు తాళం వేయదు. ఫోన్కి లాక్ ఉంటుందిగా, అది మనం వేసుకుందా? అది వేసుకున్నదా? మరి ఈ ఫోన్ మనకు లాక్ వేస్తుందా? వేయట్లేదు. మరి బానిసత్వంలో ఉండిపోయామా అంటున్నాడు ఆయన. ఏ బానిసత్వం? బస్సు కానీ బానిసత్వంలో లేము మనం, బండికి బానిసత్వంగా లేము మనం, ఫోన్కి బానిసత్వంగా లేము మనం. ఎవరికి మనం బానిసత్వులుగా ఉన్నాం? పాపానికి ఉన్నాం. అంటే పాపం అంటే ఏంటనంటే, మీరు అనుకున్నట్టు ఏదో బయట చెప్పేవేమో కాదు, కానీ మన హృదయంలో వచ్చేదే బానిసమైన పాపం, బానిసత్వంతో కూడిన భయంకరమైన లోపం. అది ఎంత భయంకరమైనదంటే,
నీ మైండ్ని మొత్తం ఇష్టానుసారంగా నలిపేస్తుంది. అది ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఫోన్కి లాక్ వేసావు, ఫోన్లో నువ్వు లాక్ వేసావు, ఫోన్కి నువ్వు లాక్ వేసావు. నీ మైండ్కి నువ్వు లాక్ వేయకపోతే నీ ఫోన్ నిన్ను ఏం చేస్తుందంటే, అనగా ఫోన్ నిన్ను ఏం చేయదు, కానీ ఫోన్ నువ్వు వాడుతూ ఉండే కొద్దీ నీ మనస్సు దేనికి బానిస అయిపోతుంది? ఫోన్కి బానిస అయిపోతుంది. ఫోన్కి మనం లాక్ వేస్తాం, కానీ మన బ్రెయిన్కి మనం లాక్ వేయలేదు. మన ఫోన్కి మనం లాక్ వేసినట్టుగా మన బ్రెయిన్కి కూడా లాక్ వేస్తుంటే మనం దేనికి బానిసలు అవ్వం. కానీ మన బ్రెయిన్కి మనం ఏం చేస్తామంటే, మన మనస్సుకి ఏం చేస్తామంటే లాక్ వేయం. కాబట్టి ఫోన్కి కూడా అది బానిస అయిపోద్ది. రీసెంట్గా రాజస్థాన్లో ఒక అబ్బాయి ఫ్రీ ఫైర్ ఆడటం బాగా అలవాటట. అన్నం తిండంట, ఎవరైనా తినిపించాలి, తినిపిస్తున్నప్పుడు కూడా ఆడతాడు, ఛార్జింగ్ పెట్టి ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. పిచ్చి. అదే గేమో మనకు తెలియదు, కానీ పబ్జీ అంటారు సింపుల్గా. మరి అది ఫ్రీ ఫైరో పబ్జీయో మనకు తెలియదు, కానీ ఇష్టానుసారంగా ఆడతాడట. అయితే అతను సైకాలజీ, అతని మైండ్, అతని మనస్సు పాడైపోవడం బట్టి తను మెదడు మొత్తం ఏం ఆలోచించినా ఆ గేమ్ కోసమే ఎక్కువ ఆలోచించే విధానం అయిపోతే తను యూరిన్కి వెళ్ళలేకపోయేవాడంట. 2 చేతులు ఫోన్ తీసేసుకున్నా కానీ ఇలా 2 చేతులతో ఇలాగ అంటూ ఉండేవాడట. మనం కనీసం పలకరిస్తూ మాట్లాడతాం, మనం ఎవరినైనా చూసి పలకరిస్తూ మాట్లాడతాం, కానీ ఆ వ్యక్తి పబ్జీ 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 అనేవాడట. ఎవరిని చేసిన ఇలా 2 చేతులు అంటూ ఇలాగ అనేవాడట. పడుకున్నప్పుడు కూడా ఫైర్ ఫైర్ అనేవాడట, షూట్ షూట్ అనేవాడట, AK-47 అనేవాడట. లేచా కూడా ఆ డిజార్డర్ వచ్చేస్తే అది చూసి తల్లిదండ్రులు తట్టుకోలేక ఆనందంగా ఉండేవాడు. నా కొడుకు చిన్నప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి చక్కగా క్రికెట్ ఆడొచ్చేవాడు, కానీ గేమ్ ఎప్పుడు వచ్చిందో వాడి జీవితం నాశనం అయిపోయింది, వాడు ఫోన్కి బానిస అయిపోయాడని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడితే, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడితే సైకాలజీ డాక్టర్ అన్నారట, మీ అబ్బాయి ఫోన్కి బానిస అయిపోయాడు, ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీదేనండి అని చెప్పారట. ఎలా తీసుకురావాలని ఆలోచిస్తే ఎలా తీసుకురావాలన్నా ఛాన్స్ లేకుండా అయిపోయింది. అతనికి ఫోన్ ఇస్తేనే కంట్రోల్ అవుతున్నాడు, ఫోన్ ఇవ్వకపోతే కంట్రోల్ అవ్వట్లేదు. ఎలాగా మరి? ఈ వ్యక్తిని ఎలా సరిచేయాలి? ఈ వ్యక్తిని ఎలా మార్చాలి? ఈ వ్యక్తిని ఎలా కట్టాలి? ఈ చిన్న పిల్లాడు 10th క్లాస్ అవుతున్నాడు అబ్బాయి, ఎలా మార్చాలి ఈ అబ్బాయి నేను అడిగితే ఆప్షన్స్ ఏమీ లేకపోతే చివరికి అదే ఫోన్ మళ్ళీ చేతిలో పెట్టిన తర్వాత తన గేమ్స్ ఆడుతూ తెలియకుండానే బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి చూస్తుండగానే తల్లిదండ్రుల ముందు 2 నెలల్లో చచ్చిపోయాడు. ఎంత బానిస అయిపోయాడంటే, ఆ వీడియో చూస్తారనుకోండి మీ కంట్లో నీళ్ళు తిరుగుతాయి, చాలా బాధ అనిపిస్తుంది. అలాగాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇంకా గవర్నమెంట్ తెలుసా, పారిపోతాడేమో అని ఆ తల్లిదండ్రులు ఒక పోల్కి తన కాళ్ళు చేతులు సంఖ్యలతో కట్టేశారు, పారిపోతాడేమో అని. అంత భయంకరమైన పరిస్థితి. బానిసత్వం ఎంత భయంకరమైనదంటే మనం ఊహించిన వాటికన్నా చాలా భయంకరమైనది. మెటీరియలిస్టిక్ వాటి బానిసత్వం కాదు, మన మనస్సుని బానిసగా మార్చుకునే పాపం చాలా భయంకరమైనది. మనం దేని నుంచైనా ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ బానిసత్వం నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఎంత మేధావైనా సరే, ఎంత స్మార్ట్ అయినా సరే, ఎంత మంచివాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఒక్కసారి బానిసత్వానికి అలవాటు పట్టాడా, ఒకదానికి బానిస అయ్యాడా, దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఏ మనుషుడికి కూడా సాధ్యం కాదది. ఇంకో విచిత్రమైన సంఘటన మీ అందరికి తెలిసినవి నేను చెప్తున్నాను, తెలియనివి ఏం కాదు కదా, ఇవన్నీ మీకు తెలుస్తాయి నేను చెప్తున్న విషయాలన్నీ. ఇంకో ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఇంటర్మీడియట్ చదువుకుంటున్న అమ్మాయి 10th క్లాస్ అబ్బాయిని ప్రేమించింది.
ఈ 10th క్లాస్ అబ్బాయి ఏం చేశాడంటే, నీ ప్రేమకి నా ప్రేమకి అడ్డు మీ అమ్మ వస్తుంది చేసి అన్నాడు. సరే నువ్వేం ఆలోచించకుండా మా ఇంటికి వచ్చి ఇద్దరం కలిపి వేసేద్దాం అన్నది ఆ అమ్మాయి. సరే అని ఇద్దరు కలిపి వస్తున్నప్పుడు నేను ఒక్కడిని వేసేయడానికి నా వల్ల కాదు, నాతో పాటు మా తమ్ముడిని తెచ్చుకుంటానంటే ఆయన కూడా తీసుకొచ్చారు. ఆ తమ్ముడు ఈ అన్నయ్య ఇద్దరు కలిపి ఏం చేశారంటే, తను ప్రేమించిన అమ్మాయి దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటూ ఉందట. పూజ చేసుకుంటూ ఉంటే ఎలా చంపాలి అని అడిగాడట అమ్మాయిని. అమ్మాయి అన్నదట, మా అమ్మని ఎలా చంపుతావు, ఆ మాత్రం తెలియదా నీకు అన్నదట. లేదు నాకు తెలీదు అన్నాడట. నేను నీకు చెప్తాను రా అని తీసుకెళ్ళి చున్నీ తీసుకుని చిన్న రిహార్సల్స్ చేసిందట. తల మీద అలా చున్నీ వేసి ఇలా లాగు అని చెప్పిందట. తల మీద వేసుకొని చూపించిందట. మరి మీ అమ్మే కదా, నీకు బాధ లేదా అని అడిగాడట. నీకు నాకు ప్రేమ మధ్యలో అమ్మైనా అమ్మమ్మైనా అడ్డు రాకూడదు అన్నదట. నీ ప్రేమకి నా ప్రేమకి మధ్యలో ఆ అమ్మైనా అమ్మమ్మైనా అడ్డు రాకూడదు, వేసేద్దాం అన్నాడదట. సరే మీ అమ్మ పోతే నాకే, మా అమ్మ బాగానే ఉంది కదా అని చెప్పేసి ఏం చేశాడంటే, తీసుకెళ్ళి చున్నీ వేసాడు. ఫ్రంట్ నుంచి వేసి అలా ఒక రౌండ్ వేసి అన్నయ్య గారు ఇటేపు లేగారు, తమ్ముడు గారు అటేపు లేగారు. అన్నయ్య గారు ఉన్న బలంతో అన్నయ్య గారు లాగుతుంటే తమ్ముడు గారు ఏం చేశారంటే, నువ్వే లాగలవా, నేను లాగలేనా అని తమ్ముడు ఆడు లాగాడట. చచ్చిపోయిందామనుకొని వదిలేశారు, బయటికి వెళ్ళిపోయి పారిపోయారు. మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి, మా అమ్మ ఇంకా చచ్చిపోలేదు, కోన ఊపిరితో ఉంది రా అర్జెంటుగా అని పిలిచిందట. వచ్చి మళ్ళీ చంపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళు దేనికి బానిస అయిపోయారు? పాపానికి. ఇదేం చేసిందంటే ప్రాణం తీసేసింది. బానిసత్వం ప్రాణాన్ని కోరుతుంది, బానిసత్వం ప్రాణం కోరుతుంది. బానిసత్వం ప్రతి మనిషిని కూడా మనిషిగా ఉంచకుండా నరహంతకుడిగా మార్చేస్తుంది. తల్లిని మర్చిపోయేలా చేస్తుంది, తండ్రిని మర్చిపోయేలా చేస్తుంది, అన్నను మర్చిపోయేలా చేస్తుంది, అక్కను మర్చిపోయేలా చేస్తుంది, చెల్లిని మర్చిపోయేలా చేస్తుంది, తమ్ముడు మర్చిపోయేలా చేస్తుంది. కొన్ని రోజులకి నువ్వెవరో నీకు తెలియకుండా నిన్నే మోసం చేసి నిన్నే ఉరేసుకునేలా చేస్తుంది. బానిసత్వం అంత భయంకరమైనది. ఈ ప్రపంచానికి ఫ్రీడమ్ అంటే దేశము స్వతంత్రంగా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం ఒకటే తెలుసుకున్నారు. కానీ తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే, బానిసత్వానికి పునాది మనం రాత్రి మాట్లాడుకున్నట్టుగా ఐగుప్తు దగ్గర నుంచే మొదలైంది. ఎందుకు బానిసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకురావాలంటున్నాడంటే, బానిసత్వం ఉంటే హత్యలు ఉంటాయి, బానిసత్వం ఉంటే భయంకరమైన బూతులు ఉంటాయి, బానిసత్వం ఉంటే భయంకరమైన వేతన ఉంటుంది, బానిసత్వం ఉంటే ఎవరికి చెప్పుకోలేని మాన రోతన ఉంటుంది, బానిసత్వం ఉంటే ఎవరికి మనం చెప్పుకోలేని చాలా ఇరుకైన విషయాలు ఉంటాయి. ఆ బానిసత్వం నుంచి తప్పించడానికే దేవుడు పునాది వేసి బయటికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. ఆ బానిసత్వము చాలా భయంకరమైనది. ఈరోజు మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఉందని మనం హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఆ కాన్స్టిట్యూషన్ ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలుసా? ఇండియన్ పినల్ కోడ్ ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలుసా? సెక్షన్ ఐపీసీ ప్రకారంగా మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతామంటారు. ఐపీసీ అంటే ఇండియన్ పినల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మిమ్మల్ని ఈ సెక్షన్లో జైల్లో పెడతామంటారు. మీరు బాగా ఆలోచించండి. ఒక మనిషి తప్పు చేసిన తర్వాత పీనల్ కోడ్ అప్లై అవుతుంది, సెక్షన్స్ అప్లై అవుతాయి. కానీ దేవుని లా ముందు, దేవుని కాన్స్టిట్యూషన్ ముందు ఒక మనిషి తప్పు చెయ్యకుండానే ఆ తలంపు వస్తేనే సెక్షన్లో తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు మీరు దొంగతనం చేసి దొరికితే మీరు దొంగలు, మీరు దొంగతనం చేసి దొరకకపోతే చెప్పండి మీరు దొరలో. ఎందుకంటే మీరు దొంగతనం చేసిన తర్వాత దొంగ ఎవరని వెతికితే దొరికేశారనుకోండి,
అప్పుడు ఏం చేస్తుంది? పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది? జైల్లో పెడుతుంది. దొరకకపోతే జైల్లో పెడుతుందా? పెట్టదుగా. దొరకకపోతే నువ్వు జైలు ఎక్కడ ఉంటావు? దొరకకపోతే జైలే లేదు. అవునా కాదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని లా ఎలాంటిదో తెలుసా? దేవుడు ఇచ్చే సెక్షన్స్ ఎలాంటివో తెలుసా? నువ్వు నీ ఆలోచనలో నీ తలంపుల్లో నీ మనసులో చిన్న తప్పుడు ఆలోచన వచ్చినా సరే అక్కడే దేవుడు దొరికేస్తావు. చెయ్యక్కర్లేదు. ఇక్కడున్న గవర్నమెంట్ దగ్గర నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు తప్పు చేస్తే దొంగ. నీ హృదయంలో ఎలాంటి తప్పుడు ఆలోచనలు వచ్చినా నువ్వు దొంగేం కాదు. తప్పు చేస్తేనే దొంగ నువ్వు, తప్పు చేయకపోతే దొంగ కాదు నువ్వు. కానీ దేవుని శిక్ష ప్రకారంగా, దేవుని సెక్షన్స్ ప్రకారంగా నువ్వు దొంగ ఎప్పుడవుతావు తెలుసా? తప్పు చేయకముందే తప్పు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే చెప్పండి దొంగ అయిపోతాను. అలాంటి స్థితిలోకి రాకూడదని దేవుడు తన చట్టాన్ని మనుషులకు అప్పగించాడు. ఎందుకు ఈ చట్టాలు మనకి కావాలి? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఈ కాన్స్టిట్యూషన్స్, ఇవన్నీ మనకి ఎందుకు అని అడిగితే తప్పనిసరిగా మనల్ని ఒక క్రమశిక్షమైన మార్గంలో నడిపించడానికి. ఒక క్రమశిక్షమైన మార్గంలో నడిపించాలంటే తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ ఉండాలి. మనం ఎలా నడవాలో మనకు తెలియాలంటే మనం నడిపించే వాళ్ళు ఒకరు ఉండాలి. నడిపించేవారు లేకపోతే ఎలా పడితే అలా నడుస్తాం మనం. అంతే కదా? రూల్ ఉంటేనే పాటిస్తాం, రూల్ లేకపోతే పాటిస్తాం మనం? రూల్ లేకపోతే పాటిస్తామా? చెప్పాలి, అందరూ చెప్పాలి, పాటించాం. మరి ఇప్పుడు రూల్ ఉంటేనే చెప్పండి పాటిస్తాం, రూల్ లేకపోతే పాటించాం. ఇప్పుడు దేవుడు రూల్ ఇస్తేనే మనం పాటిస్తాము, దేవుడు రూల్ ఇవ్వకపోతే మనం పాటించాం. ఇప్పుడు దీని ప్రకారంగా ఈ రూల్స్ ఎందుకు అని అడిగితే మనము తప్పిపోకుండా ఉండడానికి. ఎందుకో చెప్పనా? మనుషుల హృదయము మంచిది కాదు. ఒకవేళ మనుషుల హృదయం మంచిదైతే రూల్స్ అవసరమా? అవసరం లేదు. దేవుడికి రూల్స్ ఉంటాయా? దేవుడికి లిమిటేషన్స్ ఉంటాయా? రూల్స్ ఉంటాయా? దేవుడి దైవత్వము, గొప్పతనము, గొప్పవాడు, మహా గొప్ప శక్తికి రూల్స్ ఉంటాయా? ఎందుకు ఉండవు? శక్తి మంచిది, దేవుడు మంచివాడు కాబట్టి చెప్పండి రూల్స్ చెప్పాలి, రూల్స్ అవసరం లేదా? ఆయనకి ఉండవు. మరి ఎవరికి రూల్స్ ఉన్నాయి చెప్పాలి? మనుషులకి. అందుకే నువ్వు బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా ఆడు ఏం రాస్తాడు? యు ఆర్ అండర్ సర్వేలెన్సెస్ అంటాడు. ఎందుకు? నువ్వు దొంగోడు అని తెలుసు కాబట్టి ఆడికి రాస్తాడు. నువ్వు కెమెరా అండర్లో ఉన్నావు, ఎలాంటి పిచ్చి ప్రయోగాలు చేసినా దొరికేస్తావని రాస్తాడు. ఎందుకు? నీ మనసు మంచిది కాదు కాబట్టి ఆడికి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే మనుషుల గురించి రాస్తారు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? బయట కూడా రాస్తారు. మీరు మీ చెప్పులు బయటే విడిచేయండి, కీప్ యువర్ స్లిప్పర్స్ అవుట్ సైడ్ అని రాస్తారు డోర్స్ మీద. చూసారా? ఎందుకు రాస్తారు అది? చెప్పులు బయట వదలాలని కాదు, నువ్వు చెప్పులేసి లోపల రాకూడదని. మనిషి ఎలా అంటాడంటే ఎలా పడితే అలా పోతాడు కాబట్టి, ఒరే ఇలా పోకూడదురా, రూల్ ఉంది చూసావా అని చెప్పడానికి. ఇప్పుడు ఆ రూల్ ఉందనుకో, ఆ రూల్ ప్రకారం చేస్తావు నువ్వు. ఆ రూల్ లేకపోతే ఎలా పడితే అలా చేస్తావు, లోపలికి వెళ్ళిపోతావు. పాపం ఎలాంటిదో తెలుసా? పాపం ఎలాంటిదో తెలుసా? స్వీట్ కన్నా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ కన్నా టేస్ట్గా ఉంటుంది. పువ్వుల కన్నా అందంగా ఉంటుంది. బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న ప్రతిదానికన్నా పాపము చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి అది మనలోకి ప్రవేశిస్తే మనం బాగోం. అది మాత్రమే బాగుంటుంది, మనం బాగోం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పాపం మన హృదయంలోకి వస్తే నీకు తెలియకుండానే నీ జీవితం నాశనం అయిపోయేలా చేస్తుంది. ఎందుకంటే
పాపము తప్పుడు పనులు చేయమని ప్రేరేపిస్తుంది కానీ మంచి పనులు చేయమని ప్రేరేపించేది పాపం కాదు. మంచిగా బ్రతకని నేర్పించేది పాపం కాదు. ఒక మనిషిలా బ్రతకాలన్నా, నీతిమంతుడిగా ఉండాలన్నా, యథార్థంగా బ్రతకాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, మనిషి ఆనందంగా ఉండాలన్నా అతనిలో పాపం ఉండకూడదు. పాపం ఉందంటే అన్నీ చెడు బుద్ధులే. ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాసన కొట్టే మాటలు వస్తాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి పాపంలో ఉన్నవాడికి ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడతాడు. మీ ఇంటికి మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి. మీ ఫ్రెండ్ వచ్చి మీ మమ్మీ లాగిపెట్టి కొట్టేసాడు అనుకోండి మీ మమ్మీని. మీరేమంటారు? ఫ్రెండే కదా అంటారా? మీ డాడీని జుట్టు పట్టుకుని కిందకి లాగేసి గుద్దేశాడు అనుకోండి నడు మీద, మీరేమంటారు? ఏమంటారు అంటున్నాను. మీరు ఏమంటారు? అయితే చెప్పాలి, మీరు చెప్పాలి కదా. పాపం ఎలాంటిది తెలుసా? అలాంటిదే. ఎలాంటిది తెలుసా? అసలు అది ఏం చేస్తుందంటే నీలోకి వచ్చి అదే చేస్తుంది. అందుకే మనం చెక్ చేసుకోవాలి. ఎవరో తెలియని ఒక వ్యక్తి మన ఇంటి మీదకి వచ్చి ఇలా చేస్తేనే మనం తట్టుకోలేకపోతే, పాపం నీలో ప్రవేశిస్తే నిన్ను ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి చేసేలా చేస్తుంది అలాంటి పనులు. ఈ పిచ్చోళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? జ్ఞానము లేనివారు, ముఖ్యంగా దేవుని మనసును తెలియని వారు, మంచితనం లేనివారు ఏం చేస్తారు తెలుసా? ఏ పనులు చేస్తారు. ఎదుటోళ్ళు ఎవరన్నా తల్లిదండ్రులు ఉన్నా, ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరొకరు ఉన్నా కానీ పాపము మనలో ఉంటే అది ఏం చేస్తుందంటే, ఆడొత్త నుంచోలా కూర్చుంటాం, ఏం చేస్తాడు అనేలా చేస్తుంది అది. మీరు ఆలోచించండి. మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు, మీ తల్లిదండ్రులు మీరున్నప్పుడు, అదే ఒక బయట వ్యక్తి వచ్చినప్పుడు, బయట వ్యక్తి మీ తల్లిదండ్రులకు వచ్చినప్పుడు, లేదా మీ తల్లిదండ్రులు ఆ బయట వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే మీకు ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? మీ తల్లిదండ్రులు మీరు కలిపి మీరు ఎలా బయటికి వెళ్తున్నప్పుడే మీ ఫ్రెండ్ వాడి ఇంట్లో కూర్చొని కాలు మీద గాలు వేసుకుని ఇలాగ అనుకుంటున్నా ఉన్నాడు అనుకోండి, ఆడు కనీసం లేచి అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగున్నారా అని రెస్పెక్ట్ చేయలేదనుకోండి, మీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? కానీ పాపం మనలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ కూర్చున్నోడు ప్లేస్లో నేను తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అది రెస్పెక్ట్ చేయనివ్వదు, మాట్లాడనివ్వదు, గౌరవించాలని అననివ్వదు, మంచితనంతో నడుచుకునివ్వదు. పాపం అలాంటి భయంకరమైనది. దానికి చాలా లక్షణాలు ఉన్నాయి. మరొక లక్షణం ఏంటో తెలుసా? పాపంకున్న మరొక లక్షణం ఏంటంటే, మనిషి హృదయము దేవుణ్ణి ఆరాధించాలి. సాధారణంగా మనిషిలో ఉన్న ఆత్మ ఆరాధించే తత్వంతో ఉన్న ఒక మంచి ఆత్మ. దానికి క్వాలిటీ. ఈ ఫోన్ క్వాలిటీ ఏంటి? ఈ ఫోన్ క్వాలిటీ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఈ ఫోన్ క్వాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? చెప్పాలి. ఈ ఫోన్ క్వాలిటీ ఏంటి? నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఈ లాక్ క్వాలిటీ ఏంటి? ఈ లాక్ క్వాలిటీ ఏంటి? లాక్ చేసి ఉండడం, ఒకదాన్ని బంధించడం. దీని పని ఏంటి చెప్పండి? చెప్పండి, మీరు నోరే పట్టలేదు. బంధించడం. ఈ వాచ్ పని ఏంటి? టైం చెప్పడం. ఈ మైక్రోఫోన్ పని ఏంటి? చెప్పండి, నా వాయిస్ రిసీవ్ చేసుకోవడం. ఈ ఫ్యాన్ పని ఏంటి? అవునా కదా? అలాగే మనిషిలో ఉన్న ఆత్మ పని ఏంటో తెలుసా? ఆరాధించడం, వర్షిప్ చేయడం. ఆరాధించడం అనే క్వాలిటీ మన ఆత్మకు ఉంది. ఇప్పుడు ఇది ఆరాధించే క్వాలిటీ ఉన్నప్పుడు ఆత్మ ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణే ఎందుకు ఆరాధించాలి? ఏ అమ్మాయిని ఆరాధించకూడదా? ఏ అమ్మాయిని ఎందుకు ఆరాధించుకోకూడదు? మీరు అమ్మాయిలు చెప్పండి, అబ్బాయిని ఎందుకు ఆరాధించకూడదు? అమ్మాయి అబ్బాయిని ఎందుకు ఆరాధించకూడదు? అబ్బాయి అమ్మాయిని ఎందుకు ఆరాధించకూడదు? వెరీ గుడ్. మెయిన్ మోటో ఏంటంటే
ఆరాధించడానికి అర్హులు కాదు వాళ్ళు. మనం ఆరాధన చేయడానికి తయారు చేయబడ్డాం కానీ ఆరాధన పొందుకోవడానికి తయారు చేయబడిన వారము కాదు. ఇది తాళం వేయబడ్డానికి తయారు చేయబడిందా, లేదా ఇదే తాళం వేసుకోవడానికి తయారు చేయబడిందా? తాళం వేయడానికి తయారు చేయబడింది ఇది. దీని అంతటా ఇది తాళం వేసుకోగలదా? వేసుకోలేదు. ఈ మైక్రోఫోన్ పని ఏంటి? నా వాయిస్ రిసీవ్ చేసుకోవడం, అంతేగాని దీనికో వాయిస్ మళ్ళీ ఉండి ఆ వాయిస్ ఇది రిసీవ్ చేసుకోగలదా? పిచ్చి అంటారు దాన్ని, అంతే కదా. అలాగే నీలో ఉన్న ఆత్మ ఆరాధించే తత్వం ఉన్నప్పుడు మరొక ఆత్మకు కూడా అదే తత్వం ఉంది. ఆత్మ ఈ ఆత్మ రెండు చేయాల్సింది ఇద్దరినిద్దరు ఆరాధించుకోవడానికి అవ్వదు, సింక్ అవ్వదు. దీని అంతటిది ఎలా తాళం వేసుకోలేదో నీ ఆత్మ మరొక ఆత్మను కూడా అలాగే ఆరాధించలేదు. కానీ ఆత్మని సృష్టించిన సృష్టికర్తను మాత్రం ఆరాధించగలదు. దేవుడు ఆరాధనకి యోగ్యుడు. దేవుడు ఆరాధనకి యోగ్యుడు కాబట్టి, ఆరాధించడానికి ఆయన యోగ్యుడు కాబట్టి నీలో ఆరాధించే తత్వాన్ని పెట్టాడు. ఇప్పుడు నీలో ఎవరిని ఆరాధించాలో తెలియదు కాబట్టి అమ్మాయి అబ్బాయిని ఆరాధిస్తుంది, అబ్బాయి అమ్మాయిని ఆరాధిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ మనలో మన ఆత్మకి ఆరాధించే క్వాలిటీ ఉన్నప్పుడు అది సాటిస్ఫై అవ్వాలా అవ్వకూడదా? చెప్పండి, సాటిస్ఫై అవ్వాలా అవ్వకూడదా? ఇప్పుడు ఈ లాక్ ఉంది, ఈ లాక్ వేస్తే ఇది సాటిస్ఫై అవుతుందా అవ్వదా? ఈ మైక్రోఫోన్ ఉంది, నా వాయిస్ రిసీవ్ చేసుకుంటేనే కదా ఇది సాటిస్ఫై అవుతుంది, లేదంటే అవుతుందా? అవ్వదు. ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ కూడా దీని పని ఇది చేస్తాను కదా సాటిస్ఫై అవుతుంది. ఫ్యాన్ ఉంది, దాని పని అది చేస్తాను కదా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ దాని పని అది చేస్తే సాటిస్ఫై అవుతుందా అవ్వదా? అవుతుంది. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ చెప్పండి దేవుణ్ణి ఆరాధిస్తేనే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి కాకుండా దేన్ని ఆరాధించినా దానికి మీరు కావాలంటే ప్రూఫ్ మీరు వెతుక్కోండి. ఎంత ప్రేమికులైనా సరే ఇద్దరి మధ్యలో గొడవలు ఖచ్చితంగా కామన్. కానీ దేవుడికి మనిషికి గొడవలు ఉంటాయా? ఎందుకంటే ఈ ఆత్మ ఆ పరమాత్మని స్తుతించి కీర్తించడానికి యోగ్యము కలిగినది కాబట్టి కరెక్ట్గా ఈ ఆత్మ ఆత్మకి ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలదు కాబట్టి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మకి గొడవలు ఉండవు. సాటిస్ఫాక్షన్ ఉన్న దగ్గర గొడవలు ఉంటాయా? మరి మన ఆత్మ అది పరమాత్మను ఆరాధిస్తున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మన గొడవలు ఉండవు. కానీ మన ఆత్మ మరొక ఆత్మను ఆరాధిస్తూ ఉంటే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళని ఆరాధిస్తూ ఉంటే అది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి గొడవలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? అందుకే ఏ అమ్మాయిని ఆరాధించకూడదు, ఏ అబ్బాయిని ఆరాధించకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. మనల్ని తయారు చేసిన మన కన్న తండ్రినే మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలి. ఆయన ఆరాధించేవారు అలా ఆరాధించాలి, ఎందుకంటే నీ ఆత్మ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ సాటిస్ఫై అవ్వాలంటే ఆత్మ దేనికి బానిస అవ్వకూడదు? ఇప్పుడు ఈ ఆత్మ దేనికి బానిస అవ్వకూడదు? పాపానికి బానిస అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ఫ్రీడమ్ మనల్ని కాపాడగలుగుతుందా? ఇప్పుడున్న ఫ్రీడమ్ మనల్ని కాపాడగలుగుతుందా? శరీర సంబంధిగా మనల్ని కాపాడగలుగుతుందేమో, కానీ మనలో వచ్చే భయంకరమైన ఆ దాసితత్వాన్ని నుంచి కాపాడగలుగుతుందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపాడగలదా? అమెరికన్ కాన్స్టిట్యూషన్ కాపాడగలదా? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ కాపాడగలదా? యూకే కాన్స్టిట్యూషన్ మనల్ని కాపాడగలదా? ఏ కాన్స్టిట్యూషన్ కూడా మనల్ని కాపాడలేదు. మన హృదయంని కాపాడాలంటే దేవుని కాన్స్టిట్యూషన్ మాత్రమే కాపాడాలి. ఆ దేవుని కాన్స్టిట్యూషనే బైబిల్. అందుకే బైబిల్ చదవాలని చెప్పేది. బైబిల్ ఎందుకు చదవాలంటే నీ లోపడున్న నీ ఆత్మ సరైన డిసిప్లిన్లో నడవాలంటే తప్పనిసరిగా బైబిల్ చదవాలి. నీ ఆత్మ సరైన క్రమంలో ఉండాలంటే బైబిల్ ఖచ్చితంగా చదవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో వెతకాలి, ఆలోచించాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి.
ఇలా దేవుడికి నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆ పైలోకంలో పరలోకంలో దేవుడు ఎలా రాజుగా ఉన్నాడో ఈ భూలోకంలో కూడా నిన్ను రాజుగా చేయగలడు ఆ దేవుడు. దావీదు దేవునిని సాటిస్ఫై చేశాడు, దేవునికి నచ్చినట్టు బ్రతికాడు. ఈ భూమి మీద తను చేస్తున్న చిన్న పని కూడా దేవుడికి నచ్చేలా చేశాడు. ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఎలా అయితే రాజుగా ఉన్నాడో ఈ భూలోకంలో తన కుమారుడు కూడా అలాగే రాజు అవ్వాలని ఉద్దేశించి తన కుమారుణ్ణి అనగా దావీదును కూడా రాజు సింహాసనం మీద ఎక్కి కూర్చునేలా చేశాడు. మీరు దావీదు గారి గురించి చదవండి. దావీదు గారు చనిపోయిన తర్వాత ఏ రాజు గురించి మాట్లాడాలన్నా సరే దేవుడు దావీదు లాంటి రాజు లేడనే మాట్లాడతాడు. దావీదు తర్వాత అని మాట్లాడతాడు. దావీదు లాంటి వారు లేరని చెప్తాడు. దావీదు అనే పదం 10 సార్లు ఎందుకు వాడతాడంటే దావీదు దేవునికి నచ్చినట్టుగా బ్రతికిన వాడు. బయట పబ్లిక్ ఉన్నట్టుగా, యూత్ ఉన్నట్టుగా మనం కూడా ఉంటే ఏ డిఫరెన్స్ లేదు, ఏ డిఫరెన్సు లేదు. వాళ్ళు గాలికి బండ్లు వేసుకుని బస్ స్టాండ్ల చుట్టూరు, బస్సుల చుట్టూరు, అమ్మాయిల చుట్టూరు, కాలేజీల చుట్టూరు, పార్కుల చుట్టూరు తిరుగుతారు. వాడులాగా మరొకడు ఉంటాడు, వాడిలాగా మరొకడు ఉంటాడు, వాడిలాగా మరొకడు ఉంటాడు. కానీ దేవునికి నచ్చిన వాడిగా మరొకడు ఉండలేడు. అదే నువ్వు ఉండగలిగితే, నువ్వు నిలబెట్టుకోగలిగితే, అందరూ ఉండేలా కాకుండా డిఫరెంట్గా బ్రతికితే, ఈ సమాజానికి దూరంగా ఉంటే, ఈ మనుషులకి దూరంగా ఉంటే, ప్రత్యేకంగా జీవిస్తే, దేవుని కోసం నువ్వు నీ జీవితాన్ని అంకితము చేసుకోగలిగితే ఆ పరలోకంలో దేవుడు ఎలా రాజుగా ఉన్నాడో ఈ భూలోకంలో రాజుగా చేస్తాడు. నేను ఖచ్చితంగా చేస్తాడు. ఆయన రాజు, కింగ్స్ ఆఫ్ కింగ్. ఆయన నిన్ను రాణిలా నిలబెట్టగలడు. ఆయన అందరూ ప్రేమిస్తారు, నువ్వు కూడా వాళ్ళలా ప్రేమిస్తే, ఈ లోకంలో కలిసిపోతే నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు. అందరూ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, నువ్వు వాళ్ళలా బట్టలు వేసుకుంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది? నో డిఫరెన్స్. వాళ్ళు నచ్చినట్టు స్టైల్ చేస్తారు, నువ్వు కూడా వాళ్ళలాగే పిచ్చి స్టైల్ అని చేస్తే నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? ఇంకా ప్రత్యేకంగా జీవించు, ప్రత్యేకంగా నిలబడు, నీ మాట ప్రత్యేకంగా చేసుకో, నీ బట్టలు ప్రత్యేకంగా చేసుకో, నీ ఆలోచన ప్రత్యేకంగా చేసుకో, నీ పనులు ప్రత్యేకంగా చేసుకో, నీ లైఫ్ని ప్రత్యేకంగా చేసుకో. నువ్వు ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటావో, ఎప్పుడైతే ఈ మనుషులకి వ్యతిరేకంగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నచ్చేవారిగా ఉంటావో, నేను నిలబెట్టుకుని అనేక మంది జనాలకి ఒక నాయకుల్లా తయారు చేస్తాడు ఆయన. నిలబెట్టుకుంటాడు ఆయన, వాడుకుంటాడు ఆయన. వేర్ డిసిప్లిన్ స్టాండ్స్ దేర్ విల్ బీ క్వైట్ సాటిస్ఫాక్షన్ అండ్ సక్సెస్ రేట్ విల్ బీ లౌడర్. ఒక కొటేషన్ ఉంది, మీరు విన్నారో లేదో? డోంట్ రన్ ఫర్ గర్ల్స్, రన్ ఫర్ గోల్స్. స్త్రీలు చుట్టూరు నువ్వు పరిగెట్టద్దు, నువ్వు ఒక గురి పెట్టుకుని ఆ గురి చుట్టూరు పరిగెట్టు. ఒకరోజు ఆ గురి నిన్ను అనేక మందికి ఎగ్జాంపుల్గా మారుస్తుంది, నిన్ను గొప్పగా మాట్లాడేలా చేస్తుంది. ఇప్పుడు నీకోసం ఎవరు గొప్పగా మాట్లాడకపోవచ్చు, నీకోసం పెద్ద ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక్కసారి నీ డిఫరెన్సియేషన్ మార్చుకో, ఒక్కసారి నీ ఆలోచన మార్చుకో, నీ బట్టల విధానం మార్చు, నీ ప్రాక్టీస్ పెట్టు, నీ మనస్సు పెట్టు, నీ అన్ని అఫెక్ట్స్ పెట్టు. నేను వాళ్ళలా ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి, దేవుడికి నచ్చేవారిగా ఉండాలని చూడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ భూప్రపంచంలో ఇంకా బాగా చెప్పాలంటే మన కాకినాడలో దేవుని కోసంగా ప్రత్యేకంగా బ్రతికే యవనస్తులు లేరు. దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతికే యవనస్తులు లేరు. మీరు బ్రతికితే, మీరు నిలబడితే, మీరు స్టాండ్ అవుతే ఈ కాకినాడకి గొప్ప ఇన్స్పిరేషన్ అయిపోతారు. మీరు ఈ రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ అవుతారు.
అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. మీ ద్వారా మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు. వాళ్ళు అంత చక్కగా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాపించి ఉంటారని తల్లిదండ్రులకు పేరు, సన్మానం జరుగుతుంది. అనేక మంది మీకు మంచి మంచి అవార్డ్స్లోకి తీసుకువెళ్తారు. దేవుడు చెప్తున్న మాట, ఆయనకి నచ్చినట్టుగా నడుచుకుంటే ఆయన ఏమై ఉన్నాడో నిన్ను అలాగే చేస్తాడు. ఆయన ఎంత గొప్పవాడో ఈ భూప్రజల మీద నిన్ను కూడా అంత గొప్పగా చేస్తాడు. ఆయన ఎంత మంచివాడో నీకు అంత మంచి తత్వాన్ని ఇస్తాడు. ఆయన కోసం బ్రతికితే, అందరిలాగా బ్రతికితే ఏ ప్రయోజనం లేదు. నా మాట వింటున్నారో లేదా మీరు? అందరిలా బ్రతికితే ఏ ప్రయోజనం లేదు. అందరికీ ప్రత్యేకంగా జీవించండి, ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా మాట్లాడండి, ప్రత్యేకంగా నిలబడండి. నేను ఇలా పని చేస్తాను నిర్ణయించుకోండి. దేవుని కోసం నేను బ్రతుకుతానని తీర్మానం తీసుకోండి. ఈ జీవితాన్ని కట్టుకోండి, నిలబడండి. ఒకరోజు అందరికీ గొప్పగా మిమ్మల్ని నిల్చోబెడతాడు. ఎవరైతే మీకన్నా పెద్దవారు చిన్నవారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ముందే మిమ్మల్ని అధికముగా దీవిస్తాడు. దేవుడు మంచివాడు. ఆయనకి నచ్చినట్టుగా నడుచుకుంటే ఆయన దీవిస్తాడు. మరి ఎంతమందికి కావాలి దీవెనలు? ఆయనకు నచ్చినట్టుగా నడుచుకుంటానని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు చూపించండి. నా దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. తీర్మానం తీసుకుందాం. సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా మోకరించండి. ఎవరి కోసం పట్టించుకోకండి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మోకరించి